హాయ్ ఆల్, హ్యాపీ వినాయక్ చవితి అందరికీ. హోప్ అందరూ మంచిగా ఫెస్టివ్ సీజన్ అండ్ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో స్కూల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ పేరెంట్స్ ఆర్ సూపర్ ప్యాక్డ్ విత్ ద ఫెస్టివ్ సీజన్స్ అండ్ బ్యాక్ టు స్కూల్ రొటీన్స్. సో సెయింగ్ దట్ నేను వచ్చే సీజన్ ఫాల్ సీజన్ కాబట్టి ఫాల్ సీజన్లో మనకి ఫ్లూస్ అండ్ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తాయి. సో ఎస్పెషల్లీ స్కూల్స్కి వెళ్ళే కిడ్స్కి చాలా యంగ్ కిడ్స్ లైక్ ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్కి అండ్ గట్ కాంప్రమైజ్డ్ ఉన్న అడల్ట్స్కి కూడా తొందరగా వాళ్ళు ఈ ఫ్లూ సీజన్స్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేము పాస్ట్ 2 years నుంచి ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం విచ్ ఈస్ లైక్ ఫర్మెంటెడ్ మిల్లెట్ జావా. సో అది మిల్లెట్స్ అనేవి బేసిక్గా వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ న్యాచురల్లీ ప్రీబయోటిక్స్. దాన్ని మనం ఫర్మెంటెడ్ ఫామ్లో తీసుకుంటే విచ్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ యాజ్ ప్రోబయోటిక్స్. సో రెగ్యులర్గా మిల్లెట్స్ని రైస్ బదులు స్వాప్ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ ఫామ్లో ఫర్మెంటెడ్ మిల్లెట్స్ జావా ఫామ్లో తీసుకుంటే మనం యాజ్ అ ప్రివెంటివ్ కేర్ ఈ ఫ్లూ సీజన్ నుంచి తక్కువగా ఇంపాక్ట్ అయ్యేలాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి ఇట్స్ క్వైట్ న్యాచురల్ బికాజ్ ఎందుకంటే వాళ్ళకి అంత ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉండదు. సో కపుల్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు సిక్ అయితే ఇట్స్ క్వైట్ న్యాచురల్, వాళ్ళు అలానే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటారు. అందువల్ల మనం ఏం స్కేర్ అవ్వాలని అవసరం లేదు దాని. బట్ కొంతమంది కిడ్స్ ఆర్ అడల్ట్స్కి ఎక్కువగా మళ్ళీ అంటే రిపిటేటివ్గా సిక్ అయ్యే ఛాన్స్ ఆర్ మోర్ ఎక్కువ డేస్ సిక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. పాస్ట్ 2 years నుంచి మాకైతే చాలా తక్కువగా సిక్ అయ్యాము. ఫ్లూ సీజన్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా చూశాను. సో అందుకు ఇది మీకు కూడా మీకు కూడా చాలా యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ ఉంటుంది అని ఫ్లూ సీజన్ నుంచి హెల్ప్ అవుతుందేమో అని ఐ థాట్ టు షేర్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఇట్. సో కానీ దీని ప్రాసెస్లో కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి ద వే వీ నీడ్ టు ప్రాసెస్ ఇట్. సో అది నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. సో మేమైతే ఈ శ్వేత మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాము. ఆల్వేస్ మిల్లెట్స్ చూస్ చేసినప్పుడు అన్పాలిష్డ్ మిల్లెట్స్ యూజ్ చేస్తే చాలా వెరీ గుడ్. సో విచ్ ఆర్ అన్అడల్టరేటెడ్ అన్నట్టు. సో పాలిష్డ్ కాదు బేసిక్గా. సో మోర్ న్యూట్రిషియస్ ఉంటాయి. సో 3 to 4 servings ఆఫ్ మిల్లెట్ జావాకి లైక్ దిస్ 1 tablespoon ఆఫ్ మిల్లెట్స్, దట్స్ ఇట్. ఇంత క్వాంటిటీ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేయాలి. అట్లీస్ట్ 8 hours సోక్ చేయాలి మినిమమ్. బికాస్ నేను చెప్పినట్టు మిల్లెట్స్ గ్రెయిన్ అనేది ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. సో ఆ గ్రెయిన్ టెక్స్చరే చాలా ఫైబ్రస్గా ఉంటుంది. సో అదంతా ఓపెన్ అప్ అవ్వడానికి ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ మనం అట్లీస్ట్ మినిమం 8 hours సోక్ చేయడం అనేది. అది అలా సోక్ చేసి తినడం వల్ల డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకి ఈజీ టు డైజెస్ట్ అనమాట. అంత హెవీ ఇంపాక్ట్ ఉండదు. సో అది మనం వెరీ కాన్షియస్గా మనం ఖచ్చితంగా సోక్ చేయాలి. చాలామంది సోక్ చేయకుండా డైరెక్ట్గా తిని డైజెషన్కి ఇబ్బంది అవుతుంది అని మిల్లెట్స్ని మధ్యలో డ్రాప్ చేస్తారు. సో అది రీజన్. సో సోక్ చేసి తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు డైజెస్ట్. అండ్ ఇలా మనం సోక్ చేశాక దాన్ని 8 hours సోక్ చేశాక ఈ 1 tablespoon ఆఫ్ మిల్లెట్స్కి అట్లీస్ట్ 1 to 1.5 liter ఆఫ్ వాటర్ ఆ క్వాంటిటీ అలా తీసుకొని దాన్ని బాయిల్ చేయాలి. సో ఎలాగో 8 hours సోక్ చేస్తాం కాబట్టి 20 minutesలో ఈజీగా బాయిల్ అయిపోతుంది. సో ఈ టెక్స్చర్లోకి వచ్చాక వీ కెన్ టర్న్ ఆఫ్ ద స్టవ్. సో దిస్ ఈస్ ద టెక్స్చర్. చూసాము మొత్తం ఇలా ఓపెన్ అప్ అయిపోతుంది మిల్లెట్. అండ్ ఆల్సో ఈ స్మాల్ డాట్స్ చూస్తున్నాం కదా ఐస్ లాగా, విచ్ ఇండికేట్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ మిల్లెట్. సో ఇది అడల్టరేటెడ్ మిల్లెట్ కాదు. ఇలా మనం స్మాల్ ఐస్ లాగా డాట్స్ లాగా చూస్తే విచ్ ఈజ్ అ వెరీ గుడ్ మిల్లెట్ అన్నట్టు. అది ఈజ్ అ వెరీ గుడ్ టిప్. మనం కొత్తగా న్యూ టు మిల్లెట్స్ అయితే అది హెల్ప్ అవుతుంది టు ఐడెంటిఫై ద మిల్లెట్. అండ్ ఆల్సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక రూమ్ టెంపరేచర్కి కూల్ అయ్యాక దీన్ని మనం ఇలా క్లే పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో క్లే పాటే ఎందుకు, సో ఇలా మస్లిన్ క్లాత్ టై చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి ఇలా టై చేసేసి ఏదన్నా ఎనీ థిన్ క్లాత్ విచ్ ఈస్ లైక్ పోరస్ ఉండాలి. అండ్ ఆల్సో క్లే పాట్ ఎందుకు స్పెసిఫిక్గా అంటే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఎరోబిక్ ఫర్మెంటేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్ నీడ్స్ సమ్ ఆక్సిజన్ టు ఫర్మెంట్. సో ఆక్సిజన్ కోసం మనం ఏదైతే ఇది కంటైనర్ యూజ్ చేస్తున్నామో అది పోరస్ టెక్స్చర్లో ఉండాలి. సో ఎనీ అదర్ మెటీరియల్ ఎక్సెప్ట్ క్లే ఆ పోరస్ నేచర్ ఉండదు. సో అందుకు ఈ క్లే పాట్లో ఫర్మెంట్ చేస్తే మనకి 100% బెనిఫిట్స్ అనేవి వస్తాయి.
సో ఇది ఈ మధ్య ఇక్కడ యూఎస్లో కూడా దొరుకుతున్నాయి. సో మనం ఈ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసి, ఒకవేళ మనం చాలా కూల్ వెదర్స్లో ఉంటే మీ ఏరియాలో కర్డ్ ఫర్మెంట్ కావడానికి ఎంత టైం పడుతుందో అంత టైం దీన్ని ఫర్మెంటేషన్కి ఉంచాలి. కొంచెం వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్లో అయితే 8 to 10 hours ఆర్ ఓవర్ నైట్ సరిపోతుంది. అండ్ ఫర్మెంట్ అయిన 1 hourలో కన్జ్యూమ్ చేస్తే ఇది చాలా బెనిఫిషియల్. దాని తర్వాత దాని టెక్స్చర్ అండ్ దాని కెమికల్ నేచర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇఫ్ వీ నీడ్ టు గెట్ దట్ 100% బెనిఫిట్స్, ఫస్ట్ 1 hourలో ఫర్మెంట్ అయిన 1-2 hoursలో మనం కన్జ్యూమ్ చేస్తే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దీన్ని మనం చాలా లిక్విడ్ ఫామ్లో తీసుకోవాలి. నేను చెప్పాను కదా 1 to 1.5 liter ఆ 1 tablespoon ఆఫ్ మిల్లెట్స్కి అంత వాటర్. ఎందుకు అంటే బేసిక్గా మనకి ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా గ్రో కావాలి. సో మనం సాలిడిక్ ఫామ్లో, అందుకే మనకి మజ్జిగ లాగా తాగాలి అంటారు ఇన్స్టెడ్ ఆఫ్ పెరుగు. ఎందుకు మన పెద్దవాళ్ళు మజ్జిగ లాగా తాగాలి అనేవాళ్ళు అంటే, ఆ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే అది స్టమక్లో నిలువ ఉండదు, డైరెక్ట్గా ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. సో పెరుగు అయినా కూడా సేమ్ థింగ్, సిమిలర్ థింగ్, అది కూడా ఒక ఫర్మెంటెడ్ లాగానే కదా, ప్రోబయాటిక్ లాగా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా అంతే. సో మనం ఎంత లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే అది అలా ఇంటెస్టైన్కి వెళ్ళి ఆ గట్ ఫ్లోరా అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యి మనకి ప్రోబయాటిక్ లాగా హెల్ప్ చేసి ఇమ్యూనిటీ చాలా డెవలప్ అవుతుంది. అందుకు మనం సిక్ కాకుండా ఇది మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది షుగర్స్ ఉండవు అండ్ వెరీ ఫైబ్రస్ ఇన్ నేచర్. మనకి ఇన్సులిన్ స్పైక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకు మిల్లెట్స్ యూజ్ చేయాలి. కొంతమంది ఎందుకు మిల్లెట్సే యూజ్ చేయాలనుకుంటారు. అండ్ ఆల్సో దెర్ ఆర్ లైక్, మనకి రాగి మిల్లెట్ చాలా ఫెమిలియర్ మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో. బట్ రాగి మిల్లెట్తో అది వెరీ గుడ్ సమ్మర్స్లో, కానీ వింటర్స్లో మనము అది చాలా చలువ చేస్తుంది కాబట్టి యాజ్ ఎ నేచరే రాగి గ్రెయిన్ అలా ఉంటుంది. ఇదైతే మనకు అన్ని క్లైమాటిక్ కండిషన్స్లో బెస్ట్. సో నేనైతే టాప్ 5 పాజిటివ్ మిల్లెట్స్ అని ఉంటాయి, విచ్ ఇస్ లిటిల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, బ్రౌన్ టాప్ మిల్లెట్, కోడో మిల్లెట్ అండ్ ఫాక్స్టేల్ మిల్లెట్స్. సో ఈ 5 పాజిటివ్ మిల్లెట్స్ అనేవి చాలా బెనిఫిషియల్స్. అంటే దాని స్పెసిఫిక్గా ఆ రెస్పెక్టివ్ మిల్లెట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి క్రానిక్ డిజీజెస్కి కూడా లాంగ్ టర్మ్గా, అంటే రెగ్యులర్ బేసిస్లో మనం 1 glass ఆఫ్ ఫర్మెంటెడ్ మిల్లెట్ జావా తీసుకుంటే మనం ఆ బెనిఫిట్స్ చూడొచ్చు. సో కొన్ని మిల్లెట్ స్పెసిఫిక్గా డయాబెటిక్కి కూడా హెల్ప్ చేస్తాయి. బట్ స్టిల్ మీకు ఒకవేళ అండర్లైయింగ్ కండిషన్స్ ఏమన్నా డిజీజెస్ ఉంటే బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ఐ నో అవుట్ దేర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ షేర్డ్. అందరూ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు. సో ఇట్స్ బేసిక్ థింగ్. మీరు ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ మీ డాక్టర్ ఆ స్పెసిఫిక్ మిల్లెట్ కరెక్ట్ కాదు మీ అండర్లైయింగ్ కండిషన్స్కి అంటే యూ కెన్ స్కిప్ ఇట్. బట్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టప్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో యాజ్ మెన్షన్ యాంటీ ఆక్సిడెంట్స్ కదా, హార్ట్ హెల్త్కి కూడా చాలా వెరీ వెరీ బెనిఫిషియల్. I hope you enjoy all these benefits of this Millet's Java. Thank you.